దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడికి స్తోత్రం చెల్లించుకుందాం. ఈరోజు ఇలాగ మనందరం కూడి ఆయన్ని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు అనుగ్రహించిన ధన్యతకి దేవుని కోట్లాది కోట్లాది స్తోత్రాలు చెల్లించుకుందాం. దేవునితో సహవాసము చేస్తే ఏంటి లాభం అన్న వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. ఏంటంటే యోబు గ్రంథం 22:21 ఆయన వాటిని సెలవిస్తున్నాడు. మనము దేవునితో సహవాసం చేస్తేను ఏంటి లాభం, ఏంటి మనకి లాభం ఉందో చెప్తున్నాడు ఆయన. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయనతో సహవాసం చేస్తానట మనకంట సమాధానం కలుగుతుందంట, మరలా మేలు కలుగుతుందంట. ఎందుకంటే మనకి ఈ లోకంలో ఎవరు కాపాడేవారు, రక్షించేవారు, నడిపించేవారంటేను దేవుడు తప్ప ఇంకొకడు లేరు. కాబట్టి మనం ఆయనతో సహవాసం చేస్తే, ఆయనతో సహవాసం చేసినట్లే మనకేంటంట ఏంటంటున్నాడు అక్కడ, సహవాసం చేసినట్ల నీకు సమాధానం కలుగును, మరలా నీకు మేలు కలుగునని ఆయన వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకున్నట్లయితే ఈ లోకంలోనే మనం జీవించినంత కాలం కూడాను ఆయనకి ఇష్టలుగా మనం జీవించవలసిన వారమై ఉన్నాం. అయితే మనకు ఒక ఆలోచన వస్తుంది, దేవునితో సహవాసం చేసినందువలన ఏమిటి లాభం, ఈ లోకంతో సహవాసం చేస్తే ఏంటి లాభం, ఈ రెండు మనం ఈరోజు పరిశీలించుకుందాం. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ లోకంతో పరాటంటే మనం సహవాసం చేస్తానట ఏంటవుతుంది, మనం ఈ లోకంతోని సహవాసం చేస్తున్నట మనకు శరీరాశ, నేత్రాశ, జీవు డంబం ఈ మూడు మనకి ఈ లోకంతో సహవాసం చేస్తే మనకి అలవాటు అవుతుంది. ఏంటంటే నేత్రాశ, శరీరాశకి ఏంటంటేను శరీరాశను కలిగి మనం ఈ లోకంలోని జీవించిన ఎడల మనకి ఏమి కూడా లాభం లేదు. మన నేత్రాశ అంటే మన కన్నులు ఏది చూస్తాయో అది చెయ్యాలని మనకి ఆలోచన కలుగుతుంది. కాబట్టి మన కన్నుల్ని మన నేత్రాశని మనం అధిగమించి మనం జీవించాలి. ఇంకొకటి అంటే మూడవది ఏంటంటే లోకాశ. ఈ లోకాశని లోకాశకి మనం అంటే వాటిని జీవపు డంబం ఇవన్నీ కలిగి జీవించినట్లయితే మనం ఏం చేస్తాం, దేవుడికి ఇష్టలుగా మనం జీవించాం. కాబట్టి ఈ లోకం స్నేహం దేవునికి వైరం అని బైబిల్ గ్రంథం మనకి చెప్తుంది. ఈ లోకాశలన్నింటినీ మనం జీవించినట్లయితే ఈ లోకాశలన్నిటిలోని మనం వాటిని ఆకర్షణ కలిగి మనం జీవించినట్లయితే మనకి ఏమి కూడా లాభం లేదు. అయితే 2 తిమోతి 4:10 అంటాడు, తేమ అంట పౌలుతో ఉన్న వ్యక్తే, కానీ పౌలుతో ఉండి ఎక్కడికి వెళ్ళిపోయాడంట, పౌల్ని విడిచిపెట్టేసి లోకం వైపు వెళ్ళిపోయినని పౌలు చెప్తాడు. నిజంగా దేవునితో ఉన్నవాడే, దేవుని శక్తులతో ఉన్నవాడే, దేవుని సంఘంలో ఉన్నవాడే ఆ వ్యక్తి ఏం చేశాడంటేను లోకాన్ని ప్రేమించి లోకంలోనికి వెళ్ళిపోయాడని దేవుని వాక్యం మనం చూస్తున్నాం. కాబట్టి ఈ లోకంలో మనం జీవించాలంటే ఇవన్నీ ఆకర్షణలకి మనం అతీతంగా ఉండాలి. మనం ఇవన్నీ ఆకర్షణల నుంచి తప్పించబడి మనం జీవించాలి. అయితే దేవునితో సహవాసం చేసినట్లయితే మనకేంటి లాభం, ఇది పట్టినప్పుడు మనం చెప్పుకున్నదంతా కూడా లోకంతో సహవాసం చేయడం. అయితే దేవునితో సహవాసం చేసినట్లే ఇట్లయితే మనకేం లాభం. ఆదికాండంలోని ఒక వాక్యం అంటే రాసి ఉంటుంది. ఏంటంటేను ఆదికాండం 21వ అధ్యాయంలోని అంటే 22, 23, 24 మనం చూసుకున్నట్లయితే దేవుడు అక్కడ సెలవిస్తున్నాడు. ఏంటంటేను హానోకు గురించి మనకి చెప్తాడు. హానోకు ఏం చేశాడు, దేవునితో నడిచాడు, అంటే దేవునితో సహవాసం కలిగి జీవించాడు. దేవుడితో సహవాసం ఎలా కలిగించాడు, దేవునితో ఉంటూ దేవునితో సహవాసం కలిగి కుమార్తెలను కన్నని దేవుని వాక్యం అక్కడ సెలవిస్తుంది. కాబట్టి దేవుడితో జీవిస్తూ ఈ సంసారం బాధ్యతలన్నీ నెరవేరుస్తూ కూడా దేవునితో నడిచిన వ్యక్తి ఎవరంటే హానోకు.
అయితే హానోకు నడుస్తూ, నడుస్తూ, నడుస్తూ అయిన తర్వాత ఏంటవుతుందంటేను దేవుడంట హానోక్‌కి కొనిపోయాడంట. తీసుకొని వెళ్ళిపోయాడంట. ఇక్కడ ఈ లోకంలో లేకుండా హానోకుని తీసుకొని వెళ్ళిపోయాడంట. ఈ వాక్యం చదివితే మనకెంతో ఆశ్చర్యం కలుగుతది. అయితే దేవునితో సహవాసం కలిగి జీవించినట్లయితే, దేవునితో ఉన్నట్లయితే, దేవునితో ఉండి మనం ఒకటిని జీవించినట్లయితే, మనకి ఎంత అంటే దేవుడు యొక్క దేవుని యొక్క ఆజ్ఞలు గైకొని నడుస్తేను ఎంత దీవెనలు, ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో ఇక్కడ మనకి చూపిస్తున్నాడు. కాబట్టి ఈ లోకంలోని ఈ లోకాశలకి ఈ లోకంలో ఉన్న వాటన్నిటికీ మనం అతీతంగా జీవించి దేవునిలో ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి దేవునితో నిండు నడిచినట్లయితే ఆయన ఏం చేస్తాడంటేను మనల్ని కూడా ఆయన కొనిపోతాడు. ఎక్కడ కొనిపోతాడు? మధ్యాకాశానికి కొనిపోతాడంట. ఆయన పెండ్లి కుమారుడుగా వస్తాడు. మనం పెండ్లి కుమార్తెలుగా ఆయనకి మధ్యాకాశంలో ఎదుర్కోవడానికి మనం వెళ్తాం. కాబట్టి ఈ ధన్యత దేవుడు చూపించాడు. కాబట్టి ఈ లోకంలోనూ దేవుని దగ్గర మనం సదాకాలం జీవించి ఆయనతో ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆయన్ని సహవాసం కలిగి మనం ఈ లోకంలోని జీవించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఈ వాక్యాన్ని ధ్యానించుకున్నప్పుడు దేవుడు సెలవిస్తుంది ఏంటంటే, ఈ లోకంలోని విడిచిపెట్టి దేవుణ్ణి నేను చేసే ఈ యొక్క ఆకర్షణలకి, ఈ యొక్క ఆకర్షణలన్నిటికీ మనం దూరంగా జీవించి ఏంటంటే దేవునిలో సహవాసం కలిగి జీవిస్తే దేవుడు మనల్ని ఎక్కడికి హానోకుని ఎలాగ తీసుకుని వెళ్ళిపోయాడో మనల్ని కూడా అలాగే ఆయన తీసుకుని వెళ్ళి ఆయనతో నిత్యం సహవాన్ని జీవించడానికి మనకు ధన్యత ఇస్తాడు. అటువంటి ధన్యత భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధం గల తండ్రి, కరుణగల రాసా, దయగల తండ్రి, కృపగల దేవా, నాయన నీ బిడ్డలో అయిన మేము నీ పాదసందులో కూర్చోం. ఈ రోజుని సహవాసం కలిగి జీవిస్తే నాయన ఏమి లాభమో తండ్రి నాకు బయలుపరిచావు నా ప్రభ. నాయన ఈ లోకంలో తండ్రి నా ప్రభ శరీరాశ, నేత్రాశ, జీవటంబు ఇవన్నిటిని నాయన సాతాను పుట్టించి నాయన నీ యొక్క తండ్రి నా ప్రభు సన్నిధిలోంచి మమ్మల్ని నాయన తండ్రి నా ప్రభు దూరపరచాలని అది ఎంతో కుయుక్తి పని ఉంది. కాబట్టి మేమేం తండ్రి నా ప్రభు నీ అందులో భయభక్తులు కలిగి నీతో సహవాసం కలిగి నీలో జీవించి ఎదిగి ఫలించి నేనిచ్చే రాజ్యంలో నా ప్రభు నేను మేము పాలు పొందు దయచేయడానికి నీ కృపను నీ సహాయం మాకు దయచేయమని నాయన మేము మొరపెట్టుకుంటూ వేడుకుంటున్నాం. ప్రతి ఒక్క బిడ్డ కుటుంబాన్ని దీవించండి నాన్న. ప్రతి ఒక్క బిడ్డ కుటుంబంలో ఏ అవసరత అక్కర్తుందో తండ్రి ప్రతి అవసరతను తీర్చండి, తృప్తిపరిచి నీ దీవెనల ఆశీర్వాదాలతో నింపి నడిపించండి నాన్న. ఏ కుటుంబంలో తండ్రి బిడ్డలు తండ్రి అనారోగ్యంతో ఉండినట్లయితే తండ్రి బిడ్డలందరినీ తండ్రి నీ రక్తంలో కడిగి శుద్ధీకరించి సంపూర్ణ స్వస్థ ఆరోగ్యంతో నింపి నడిపించి నాయన నువ్వే నా తండ్రి బిడ్డలు లేచి తిరిగి నీకు సాక్షార్థమై జీవించడానికి నీ కృపను నీ సహాయం దయచేయమని, నీ దీవెనల ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి నడిపించి నీ కృప చూపించమని, ఈ దీన భేద ప్రార్థన అంగీకరించమని యేసయ్య నామమున తండ్రి. ఆమేన్.